నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। ప్రకాశం జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన రాక్వెల్ స్కూల్ విద్యార్థులు। పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన 11 మంది రాక్వెల్ స్కూల్ విద్యార్థులు। ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ 29న చలో గుంటూరు కార్యక్రమం। జిల్లా వ్యాప్తంగా దూదేకుల సింహగర్జన గోడ పత్రికలు ఆవిష్కరణ। గత 3 సంవత్సరాలుగా అద్దె చెల్లించడం లేదని సచివాలయంకు తాళం వేసిన ఇంటి యజమాని। ప్రకాశం జిల్లాలోని కొనకనమెట్లలో ఘటన। పొదిలి చేరిన మాజీ విశ్రాంత కలెక్టర్ విజయ్ కుమార్ చేపట్టిన ఐక్యతా విజయపథం పాదయాత్ర। ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలతో సమావేశమైన విజయ్ కుమార్। రాక్వెల్ స్కూల్లో విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించి విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందింపజేయడానికి రాక్వెల్ స్కూల్ యాజమాన్యం కృషి చేస్తుందని డైరెక్టర్లు వెన్న నాగార్జున రెడ్డి, సింధుజ తెలిపారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాక్వెల్ పబ్లిక్ స్కూల్ నందు ఈ నెల 13న జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు జరిగాయి। ఈ పోటీలలో ప్రకాశం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 120 మంది బాల బాలికలు పాల్గొన్నారు। రాక్వెల్ పబ్లిక్ స్కూల్ నుండి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు। ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్, సెక్రటరీ కిషోర్, టెక్నికల్ ఆఫీసర్ రామకృష్ణ, రాక్వెల్ స్కూల్ ప్రిన్సిపల్ సందీప్ చక్రవర్తిలు హాజరై పోటీలను ప్రారంభించారు। జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో 11 మంది రాక్వెల్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించి తమ ప్రతిభను చాటారు। ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులను రాక్వెల్ స్కూల్ డైరెక్టర్లు వెన్న నాగార్జున రెడ్డి, సింధుజ, ప్రిన్సిపల్ సందీప్ చక్రవర్తి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు। మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ బాబుకు వస్తున్న ప్రజా ఆదరణ చూడలేక జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేయించారని, వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అరెస్టులు అరాచకాలే తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు। రాష్ట్ర తెదేపా పార్టీ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి టీడీపీ బాబుతో నేను ప్రచారం కార్యక్రమం నిర్వహించారు। ముందుగా చంద్రబాబు తక్షణమే విడుదలయ్యే విధంగా కరుణించాలని, విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గడియార స్తంభం వద్ద గల మున్సిపల్ పార్కులోని గాంధీ విగ్రహానికి చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసే విధంగా చూడాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు। నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి చంద్రబాబు అక్రమ అరెస్టుపై కరపత్రాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందిస్తూ బాబు గారి అక్రమ అరెస్టు గురించి వివరించి ప్రజల నుండి 9261292612 నెంబర్కు మిస్డ్ కాల్ ఇప్పించారు। ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు వాస్తవాలను తెలుసుకుని ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతారని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి అణిచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు। గతంలో ప్రజలు ఎప్పుడూ ఇంత దుర్మార్గపు పాలన చూడలేదని, పోలీస్ వ్యవస్థను ఇతర వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని, వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రశ్నించే సామాన్య ప్రజలను సైతం బెదిరించి తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్సీపీ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు। తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇచ్చామని ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని ఇంటికి పంపడం ఖాయమని తెలుగుదేశం ప్రభుత్వం రావడం తథ్యమన్నారు। ఈ కార్యక్రమంలో బక్కలగడ్డ మల్లికార్జున, డాక్టర్ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, రంగస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। గత 36 రోజులుగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా, అక్రమంగా తనపై బనాయించిన అక్రమ కేసులకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఇవాళ రిమాండ్ ప్రిజనర్గా ఉన్నారు। ఆయన వయసు రీత్యా 73 సంవత్సరాల వృద్ధుడు, అనేక ఆరోగ్య సమస్యలతో అల్లాడిపోతూ ఉన్నాడు। ఈ ప్రభుత్వము ఈ దుర్మార్గంగా ఆయన మీద లేనిపోని అక్రమ కేసులన్నీ బనాయించి ఇబ్బందులు పెడతా ఉన్నారు। భారత రాజ్యాంగం మెడలు కానీ
భారత న్యాయ వ్యవస్థ పట్ల కానీ మా తెలుగుదేశం పార్టీకి అచంచలమైన విశ్వాసం ఉంది. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో మా తరపున లాయర్లు వాళ్ళ వాదనలు వినిపించారు. అది రేపు మళ్ళా మంగళవారానికి వాయిదా వేసినారు. రేపు మంగళవారం రోజుకైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని, మా నాయకుడిని కడిగిన ముత్యంలాగా ఇంటికి పంపిస్తారని చెప్పి అందరము యావత్ తెలుగు జాతి మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఈ దుర్మార్గము, ఈ పాపము జగన్మోహన్ రెడ్డి ఆయన జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఆయన తండ్రి సమకాలికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూర్వకంగా, దురుద్దేశపూర్వంగా ఆయన్ను నానా ఇబ్బందులకు, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇదంతా 50 మంది తెలుగు జాతి ఖండించాల్సిన విషయము. ఆయనకు జరిగిన అన్యాయం రేపు మనకు, మన పిల్లలకు కూడా జరుగుద్ది. దీన్ని అందరము సమర్థవంతంగా తిప్పికొట్టాలా. ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనను చరమగీతం పాడి రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే కానీ మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం పురోగతి దిశగా, అభివృద్ధి దిశగా వెళ్ళాలన్నా, మన ప్రాంతం పిల్లలు కానీ అందరి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్నా కూడా ఈరోజు మన ప్రియ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎంతో ఉంది. ఆయన్ను ఖచ్చితంగా తిరిగి మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుంటే కానీ మన రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు పోద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మతాలు వేరైనా, కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, మనమంతా ఒకటే, మనమంతా భారతీయులమే అని చాటి చెప్పేందుకే ఈ అమృత కలశం యాత్ర అని ఎర్రగొండపాలెం మండల పరిషత్ అధ్యక్షులు దొంతా కిరణ్ గౌడ్ అన్నారు. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా మేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమం సంబంధించి అమృత కలశం యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణ నుంచి మేళతాళాలతో అట్టహాసంగా పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీ చేపట్టారు. పంచాయతీ సర్పంచ్ అరుణాబాయి నేతృత్వంలో ఆ పార్టీ చెందిన నాయకులు, పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది కదలిరాగా అమృత కలశంతో సర్పంచ్ అరుణాబాయి కదలిరాగా యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దొంతా కిరణ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన సేకరించిన మట్టిని ఢిల్లీకి చేరవేయడం ముఖ్య ఉద్దేశమని, ఇలా సేకరించిన మట్టిని దేశ రాజధానిలో నిర్మించబోయే అమరవీరుల స్తూపాన్ని వినియోగించనున్నట్లు ఎంపీపీ కిరణ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓపుల్ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభించినటువంటి సంకల్ప సప్తాహ్ మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గత నెల నుంచి మనం అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఎర్రగొండపాలెం మండలం కూడా మనకు మరి యాస్పిరేషన్ బ్లాక్లో ఎన్నికవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా ఒక ఢిల్లీలో వేదికగా మనం ఒక సదస్సు కూడా గతంలో పోయిన ఒక 10 రోజుల కిందట నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగానే ఈరోజు నా మట్టి నా దేశం అంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో నుంచి సేకరించిన మట్టి ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా మరి మట్టిని సేకరించి వీటన్నింటిని కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి మరి అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ఏం లేదు, మరి మతాలు వేరైనా, కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా కానీ మనమంతా కూడా భారతదేశం అంతా ఒకటే. ఇక్కడ అందరూ కూడా మనమంతా కూడా భారతీయులమైన ఒక ఉద్దేశంతో మోడీ గారు మరి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మన ప్రాంతం నుంచి కూడా మట్టి మన ఢిల్లీకి వెళ్తుంది. భారతదేశం అన్ని ప్రాంతాలు కలిపి ఒక వేదికలాగా ఈ కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశము, మన భారతదేశం యొక్క ఐకమత్యాన్ని మరి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం ఈ కార్యక్రమాన్ని తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలు అమలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం సొంత ప్రచారం చేసుకుంటున్నారని, వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి ఏపీకి వైసీపీ చేసిందేమీ లేదని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు మార్కాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్రంలోని లిక్కర్ మాఫియాపై భారీగా అవినీతి జరుగుతుందని, సిబిఐ విచారణ చేయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయగా ఆమెపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య అని వైసీపీ అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు.
ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి ఒక్కసారి అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా ఒక నియోజకవర్గ మంత్రిగా మిగిలిపోయి సత్తెనపల్లికి రాష్ట్రంలో పర్యటించకుండా ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేయడం చేతగాక ఈ విధమైనటువంటి ఆరోపణలు, అవాస్తవాలు మేడం గారి మీద మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి, అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మీ బంధువర్గం, మీ కుటుంబ సభ్యులు పదవులు ఇప్పిస్తామని ఏ విధమైనటువంటి దందాలు చేస్తున్నది రాష్ట్ర ప్రజానీకానికి తెలియదా? ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి పదవులు లేని నాయకుల్ని అడగండి. ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయం చెప్తారు. ఇప్పుడు దాకా ఏం చేసింది? ఇసుక సప్లై చేస్తామన్నారు, సన్న బియ్యం సప్లై చేస్తామన్నారు, ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, 200 యూనిట్లు ఉచిత కరెంటు సప్లై చేస్తామన్నారు ఎస్సీబీసీలకు. ఇవన్నీ చేయకుండా మీరు చేతగాక, వాటికి బటన్లు నొక్కడం చేతగాక కేంద్రం సహాయం చేస్తున్నప్పటికి కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా సహాయం కోరాల్సింది పోగొట్టి ఈ యొక్క కేంద్రాన్ని నిందించే పరిస్థితిలో మీరున్నారంటే రాష్ట్ర ప్రజానికానికి అన్యాయం చేయాలని మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప రాష్ట్రానికి మేలు చేసేటట్టుగా మీ ప్రవర్తన లేదు. మీ ప్రవర్తన మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐక్యత విజయ పథంలో భాగంగా మాజీ విశ్రాంత కలెక్టర్ విజయ్ కుమార్ 60 రోజులుగా పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మాజీ విశ్రాంత కలెక్టర్ విజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర నేడు పొదిలి మండలంలోకి ప్రవేశించింది. అగ్రహారం నుండి పాదయాత్ర చేసుకుంటూ కాటూరివారిపాలెం, బాప్టిస్టుపాలెం, నేతపాలెం వంటి ప్రాంతాలలో పర్యటించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేతపాలెం చర్చి దగ్గర సభలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రజలకు వివరించారు. ఆయనతో పాటు ఈ సభలో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ను శాసనసభ్యులుగా కానీ ఎంపీగా చూడాలని, మనమేంటో చూపించాలని కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పాదయాత్ర చేపట్టి నేటికి 1060 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నానని, ఇది మీ అందరి ఆశీస్సులు ఉండబట్టి విజయవంతంగా పాదయాత్ర చేస్తున్నానని మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇంతవరకు ఈ సదస్సు నిర్వహించుకోవడానికి గల కారణం ఈరోజు ఇక్కడ అందరూ కూడా మనం గుంపుకూడటం, ఈ విషయాలన్నీ కూడా చర్చించాము. ఈ ఐక్యతా విజయపదం యాత్ర యొక్క ఆలోచన, లక్ష్యం ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా తెలియజేశారు. అయితే ఈ యాత్ర నుంచి ప్రజల్లో ఏ రకమైనటువంటి మార్పుని కోరుకుంటున్నాము, ఏ విధమైనటువంటి ఒక చేంజ్ అంటే ఈ మార్పు ద్వారా ఏమి సాధించాలని అనుకుంటున్నాము అనేటువంటి విషయాలు 1-2 నేను ప్రస్తావించి ముగిస్తాను. మొట్టమొదట ఇక్కడ చాలా మంది వక్తలు మాట్లాడినట్లుగా పేదవాళ్ళ యొక్క సమస్యలు అవి ఎన్నాళ్ళు గడిచినా కూడా పరిష్కారం కాకుండానే అందరూ కూడా ఒక అసంతృప్తి, ఒకవైపు నిస్సహాయత, నిర్లిప్తత, మరొక వైపు ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా మరి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని జరిగినా కూడా ఈ మార్పు పేదల యొక్క జీవితాల్లో మార్పు అనేది ఒక మెరుగుకి, ఒక అభివృద్ధికి అన్నది కనిపిస్తున్నారు.
ప్రకాశం జిల్లా దర్శిలో ఆటో కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని దర్శి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు అన్నారు. దర్శి నగర పంచాయతీ గుజ్జుల సరళాదేవి భవన్లో దర్శి మండల లంకోజనపల్లి రోడ్డు ఆటో యూనియన్ మొదటి మహాసభ షేక్ బాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ లంకోజనపల్లి రోడ్లో ఆటోలు నడుపుతున్న సభ్యులు ఏఐటీయూసీ అనుబంధంగా చేరడం సంతోషకరంగా ఉందన్నారు. ఆటో కార్మికులకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని ఆయన ఉద్బోధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో సభ్యుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన తెలిపారు. లంకోజనపల్లి రోడ్లో ఉన్న 30 ఆటోలు ఏఐటీయూసీ అనుబంధంగా చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతర కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తొలుత ఆటో కార్మికులు తమ ఆటోలతో ప్రదర్శనగా బయలుదేరి కురిచెడు రోడ్లోని ఎన్ఎస్పి వరకు, పొదిలి రోడ్లోని డిఎస్పీ కార్యాలయం వరకు, అద్దంకి రోడ్లోని సిఐ ఆఫీస్ వరకు ఆటోలతో ప్రదర్శన బయలుదేరి లంకోజపల్లి రోడ్డు వరకు ముగిసింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ దర్శి నియోజకవర్గం కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు, దర్శి నియోజకవర్గం ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాజర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. చిన్నగుడిపాడు సర్పంచ్ వల్లభినేని పవన్ మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల చేరువలో చేసి ముందుకు నడిపిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. ఈ వైద్య శిబిరాలలో అనేక మంది వైద్య సేవలు తీసుకుని స్వచ్ఛమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలియజేశారు. రోగులకు ప్రభుత్వ వైద్యులు బీపీ, షుగర్, కంటి పరీక్షలు, అనేక రకమైన శరీర రుగ్మతలకు వైద్య పరీక్షలు నిర్వహించి తమ వైద్య సేవలను అందించి రోగులకు తగు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పోషక విలువలతో కూడిన పౌష్టికాహార స్టాల్స్ను ప్రదర్శించి తల్లి బిడ్డల సంరక్షణకు పౌష్టికాహారం ఏ విధంగా ఉపయోగపడుతుందో క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మస్తాన్ నాయక్, మండల పరిషత్ సిబ్బంది శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యులు యాగ్నిక్, శంకర్ రెడ్డి, ప్రభుత్వ వైద్యురాలు స్వర్ణలత, నాగేశ్వరి, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య మిత్రులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో నాబార్డ్ సౌజన్యంతో ఆర్థిక మరియు సామాజిక అక్షరాస్యతపై కళా జాతర వారి బృందం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా బ్యాంక్ మేనేజర్ చిన్నకాలు నాయక్ ఖాతాదారులకు బ్యాంకులో జరిగే లావాదేవీల గురించి మరియు వాటి ప్రాముఖ్యత గురించి గ్రామస్తులకు వివరించారు. కళాజాతర వారి సౌజన్యంతో రైతులకు, ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎన్నో ఉదాహరణలను వివరిస్తూ ఆకట్టుకోవడం జరిగింది. పలు అంశములను విపులంగా వివరించారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వినుకొండలో డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేటు మరియు గృహాలు, కారు, విద్యా రుణాలు, వ్యవసాయం, స్వయం సహాయక సంఘాలు, బంగారు ఆభరణాలపై రుణాలు ఇస్తున్నామని తెలియజేశారు. అలాగే ఆన్లైన్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని, ఏటీఎం పిన్ ఎవరికీ చెప్పకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ చిన్నకాలు నాయక్, క్యాషియర్ రిషేంద్రబాబు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కస్టమరు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సంబంధించిన ప్రతి కస్టమరు వాళ్ళ అకౌంట్స్ గురించి, అకౌంట్స్ తీసుకుంటే వచ్చే లాభాల గురించి, బ్యాంకు ఇచ్చేటువంటి సర్వీసెస్ గురించి, లోన్స్ గురించి, ప్రొడక్ట్స్ అన్నిటి గురించి వివరించడానికి ఈ కార్యక్రమం ఈరోజు తీసుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కస్టమర్స్ అందరికీ వాళ్ళు తీసుకున్నటువంటి క్రాప్ లోన్స్ కానివ్వండి, గ్రూప్ లోన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన వివరాలు, ఈ బీమాలు, PMSBY, PMJJBY అనేటువంటి ప్రధానమంత్రి బీమా యోజనాల గురించి, అటల్ పెన్షన్ యోజనాల గురించి వివరించడం జరిగింది. వాటి వల్ల వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభాలు, వాటి వల్ల వాళ్ళకి ఏమైనా సంభవిస్తే వచ్చేటువంటి బీమా ఎంత అమౌంట్ వస్తుంది, 2 లక్షలు PMSBYకి, JJBYకి 2 లక్షలు, అట్లాగే జీవన్ జ్యోతి సురక్షా బీమాలతో పాటు ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించినటువంటి అకౌంట్లు, ATM కార్డులు వాడుతూ ఉంటే వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి వాడుతూ ఉంటే వాళ్ళకి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇట్లాంటి ఎన్నో సర్వీసెస్ బ్యాంకు అందిస్తున్న వాటి గురించి చెప్పడం కోసం ఈ కార్యక్రమం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం అంగన్వాడీల కేంద్రాల ద్వారా అందిస్తున్న
వైఎస్ఆర్ సంపూర్ణ పోషక ఆహార ప్రదర్శనను గిద్దలూరు ఇన్ఛార్జ్ సిడిపిఓ జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ పోషక ఆహార ప్రదర్శనను గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నా వెంకటరాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్నింటినీ అమలు చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని అన్నారు. సంక్షేమ పథకాలలో భాగంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ప్రవేశపెట్టారని తెలిపారు. పోషకాహారం తీసుకోవడం ద్వారానే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా దృఢంగా క్షేమంగా ఉంటారని, గర్భిణీలు, బాలింతలు, బస్తీ మహిళలు, చిన్నారులు, కిషోర బాలికలు తప్పనిసరిగా తమ నిత్యం తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు, గుడ్లు తీసుకోవాలని సూచించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తితో ఉండడమే కాకుండా ఉన్నత లక్ష్యాల వైపు ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు మరియు వ్యవసాయం పట్ల కూడా విద్యార్థులకు అవగాహన ఉండాలని పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులైన గుంటక సుబ్బారెడ్డి విద్యార్థులకు సందేశమిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునుగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన పాఠశాల కెరీర్ గైడెన్స్ మెంటార్లు వరిమడుగు వెంకటరామిరెడ్డి, సయ్యద్ సమీవుల్లా బాషా నేతృత్వంలో పాఠశాల స్థాయి సాంఘిక ఉపాధ్యాయుల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గెస్ట్ హౌస్ కలెక్టర్ సార్ ప్రోగ్రాంలో భాగంగా పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులైన గుంటక సుబ్బారెడ్డి, అన్నా రాము, తన్నీరు వెంకటరమణ తమ తమ జీవిత ఆరంభాన్ని లక్ష్యం వైపుకి ఎలా మలుచుకున్నది కెరీర్ గైడెన్స్ సెషన్లో విద్యార్థులు తెలియచేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండటం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేకంగా విద్యార్థులకు కావాల్సిన మెలకువలను తెలియజేస్తూ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలను, విద్యా ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలలు శ్యామ్ సుభాకర్, విశ్వం కొండయ్య, విజయభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వారి మానస పుత్రిక మార్గదర్శిని కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాల వేదికగా ఈరోజు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని 9వ, 10వ తరగతి విద్యార్థులకి మా పాఠశాల సంధానకర్త సమీవుల నేతృత్వంలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులుగా సమాజంలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలెక్టర్ గారి అతిథి కార్యక్రమంలో భాగంగా ఆహ్వానించడం జరిగింది. మరి పాఠశాల అపూర్వ విద్యార్థులైనటువంటి సుబ్బారెడ్డి గారు, అలాగే రాము గారు, అలాగే వెంకటరమణ గారు ఉన్నారు. వారు ఈ పాఠశాలలో చదువుతూ తదనంతరం సమాజంలో వివిధ రంగాల్లో ఎలా స్థిరపడ్డారు అనేటువంటి విషయాల్ని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించారు. ఈ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతమైనటువంటి జీవితాలను అందుకోవాలని చెప్పి అభిలషించారు. విలువైన సమయాన్ని కేటాయించిన వారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత అర్థవంతంగా నిర్వహించడానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పాఠశాల బంగారు జీవితాన్ని విద్యార్థులకు అందిస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. అందరికీ నమస్కారం. మార్గదర్శిని కార్యక్రమంలో 10వ తరగతి తర్వాత విద్యార్థులు భవిష్యత్తులో కెరీర్ను ఎంపిక చేసుకోవడానికి ఏ చదువులు చదవాలి, ఎలా చదవాలి, ఏ రంగానికి ఏ రకమైనటువంటి అర్హతలు కావాలి, వారి యొక్క సామర్థ్యాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మా ఉపాధ్యాయులు, ముఖ్యంగా షమీవుల్లా సారు, అలాగే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరూ కలిసి ప్రతి వారం
వివిధ రంగాలకు సంబంధించినటువంటి నైపుణ్యాలని, విషయాన్ని, అవగాహనని, చదువుకోవడానికి కావాల్సినటువంటి అర్హతల్ని, వాటి యొక్క విలువల్ని అందించడం జరుగుతుంది. ఇది ప్రతి వారం జరిగేటటువంటి కార్యక్రమం. ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైనటువంటి అంశాన్ని తీసుకోవడం, విద్యార్థులకి అవగాహన కల్పించడం, తద్వారా వారిలో ఒక గమ్యం వైపు వాళ్ళు నడిచేలాగా వారిని తీర్చిదిద్దడం అనేది కార్యక్రమం ప్రధానం. ప్రకాశం జిల్లా కొనకరమెట్లలో గత 3 ఏళ్లుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని పగడాల తిరుపతి రెడ్డి గ్రామ సచివాలయానికి తాళం వేశారు. యజమాని తిరుపతి రెడ్డి 3 సంవత్సరాలకు మొత్తం 3,98,000 అద్దె చెల్లించాల్సి ఉండగా 80,000 మాత్రమే చెల్లించారని, ఇప్పటి వరకు సచివాలయ సిబ్బంది మిగిలిన అద్దె చెల్లించకపోవడంతో యజమాని తిరుపతి రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే సచివాలయానికి తాళం వేయడంతో సచివాలయ సిబ్బంది బయట కూర్చున్నారు. ప్రజల ఇబ్బందులను గమనించి యజమాని తిరుపతి రెడ్డికి అద్దె మొత్తం చెల్లిస్తామని తెలపడంతో తాళాలు తీశారు. యజమాని తిరుపతి రెడ్డి సోమవారం అద్దె చెల్లించకపోతే పూర్తిగా సచివాలయానికి తాళాలు వేసుకుని వెళ్తానని సిబ్బందికి హెచ్చరించారు. జాతి ఉనికి కోసం, చట్టసభల్లో స్థానం కోసం దశాబ్దాల పాటు దూదేకులు అహర్నిశలు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారని నూర్ భాషా సంఘం రాష్ట్ర యువత అధ్యక్షులు దూదేకుల పెదమస్తాన్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గనివనిపాడు గ్రామంలో దూదేకుల సోదరులతో నూర్ భాషా సంఘం రాష్ట్ర యువత అధ్యక్షులు దూదేకుల పెద్దమస్తాన్ సమావేశమయ్యారు. చలో గుంటూరు దూదేకుల సింహగర్జన బ్రోచర్ను దూదేకుల ముస్లిం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల జనాభా ఉన్నటువంటి దూదేకులు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించబడుతుంది తప్ప రాజ్యాంగబద్ధమైన అవకాశాలు లభించడం లేదన్నారు. మా చిరకాల వాంఛ చట్టసభల్లో కూర్చోవడం, చట్టాలలో భాగస్వాములు కావడమని, దానికోసం అహర్నిశలు అలుపెరగని ఉద్యమాలు చేస్తూనే ఉన్నామన్నారు. అందులో భాగంగానే మేమంతా కలిసి ఈ నెల 29వ తేదీన గుంటూరులో దూదేకుల సింహగర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహించబోతున్నామన్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో దూదేకుల సోదరులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీడియా ద్వారా విన్నవించుకుంటున్నానన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దూదేకుల కులస్తులందరూ విధిగా ఈ బహిరంగ సభ హాజరై మన సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పెద్ద కాసిం, చిన్న మీరావళి, పెద్ద మీరావళి, షరీఫ్, నాసరయ్య, కుంటి కాసిం, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి బ్రోచర్ రిలీజ్ చేశాము. ఈ మండలం నుంచి కూడా అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, మన సంఘీయులు అందరూ కూడా కలిసి దాదాపుగా 3-4 బస్సుల్లో బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే ఉత్సాహం ప్రతి ఊర్లో కొనసాగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో నేను దాదాపు 10 గ్రామాలు సందర్శించిన ప్రతి ఒక్కరిలో కూడా మన జాతి భవిష్యత్తు కోసం చట్టసభల్లో మన వాళ్ళని ఎమ్మెల్యేగా చూడడం కోసం ఈ సభను తలపెట్టినటువంటి ఈ యొక్క ఉద్దేశాన్ని వీళ్ళందరూ ఆసక్తిగా తిలకించి ముందు రాబోయే రోజుల్లో మన సంఘం తరఫున ఏవైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లు చేసే భాగంలో ఏ పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి వీళ్ళందరూ కూడా మనకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర అధ్యక్షులు పీర్ మొహమ్మద్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి ప్రతి ఒక్కరూ కూడా మన దూదేకుల సింహగర్జన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలు దూదేకుల వారికి చట్టసభలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, అధికారులు భాగస్వామ్యం ఇవ్వాలని, మైనార్టీ పదవుల్లో వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర యూత్ అధ్యక్షులు డి పెద్దమస్తాన్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని న్యూ హాలాండ్ ట్రాక్టర్ షోరూం నందు జాతి ఉనికి కోసం, చట్టసభలో స్థానం కోసం దశాబ్దాల పాటు దూదేకుల అహర్నిశలు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చలో గుంటూరు దూదేకుల సింహగర్జన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం దూదేకుల ముస్లిం నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నూర్ భాషా దూదేకుల రాష్ట్ర యూత్ అధ్యక్షులు డిపి మస్తాన్ ముఖ్య అతిథిగా హాజరై గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగూర్ మీరావలి, ఆదం సాహెబ్, కాసిం పీరా, కరీముల్లా, దూదేకుల యూత్ కమిటీ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగపరంగా, మైనార్టీ పరంగా రాకుండా పోవడము, ఇంకా రాజకీయ పరంగా చట్టసభలలో కేవలం 5 లక్షల మంది ఉన్నటువంటి జనాభా కూడా ఈరోజు అసెంబ్లీలో వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు గొంతు విప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది ఉన్నా కూడా మేము ఈ రోజుకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మా జాతి మొత్తం కూడా ఎంతో వెనుకబాటుతనానికి గురవుతూ ఉంది. కాబట్టి రాబోయే 2024 ఎలక్షన్లో వైనాటిన్ దూదేకుల అసెంబ్లీలో
అడుగు పెట్టడమే లక్ష్యంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా గుర్తించే అవకాశం కల్పిస్తుందో మేము వాళ్ళకి పూర్తి స్థాయిలో మా రాష్ట్ర అధ్యక్షులు పీర్ మొహమ్మద్ బుజ్జి గారి పిలుపు మేరకి మేమంతా కూడా పనిచేయడానికి రాష్ట్ర యువత తరపున మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మా యువతనంతా బలోపేతం చేసి రేపు జరగబోయే బహిరంగ సభ జయప్రదం చేసేందుకు అందరినీ పిలుపునిచ్చున్నాము. ఆ దిశగా అన్ని జిల్లాల్లో కార్యకర్తల్లా, వాలంటీర్లాగా, సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మార్కాపురం డివిజన్ నుంచి మా యొక్క సంఘ పెద్దలందరి సహాయ సహకారాలతో కూడా పెద్ద ఎత్తున తరలిపోయేందుకు ఇక్కడ బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీలందరూ కూడా మా యొక్క డిమాండ్స్ను గుర్తించి మమ్మల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మా జనాభాను పరిగణలోకి తీసుకొని మాకు అవకాశాలు కల్పించేందుకు తగిన ఆలోచనలు చేస్తారని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ప్రజా సమస్యలపై ఉదయ్ న్యూస్ లో ఎప్పటికప్పుడు వార్తలు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్ చివరి వారంలో ఉదయ్ న్యూస్ లో వచ్చిన ప్రజా సమస్యపై భారీ స్పందన లభించింది. కొమరోలులోని ఇస్లాంపేట పెద్ద మసీద్ సమీపంలో ప్రధాన రహదారి మోరీని తొలగించి కొత్త మోరీ వేసే క్రమంలో 20 రోజులుగా పంచాయతీ వారు మోరీ కోసం రోడ్డు త్రవ్వి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్త గతంలో ప్రసారమైన విషయం తెలిసిందే. వార్తకు స్పందించిన సర్పంచ్ దండు శశికళ కేవలం 2 వారాలలో మోరీని పూర్తి చేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దండు శశికళ మాట్లాడుతూ మోరీని ఎక్కువ మందంతో నాణ్యవంతంగా వేయించామని, ఒక మనిషిని ఉదయం సాయంత్రం నీటిని క్యూరింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఇస్లాంపేట మరియు సమీపంలోని 5 వీధుల ప్రజలు మార్కాపురం ఉదయ్ న్యూస్ వారికి మోరీ పూర్తి చేసిన సర్పంచ్ దండు శశికళకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పం అనే మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలని స్వచ్ఛ సంకల్ప బిన్లను ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇల్లు మరియు పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛ సంకల్పం డబ్బాలను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం సరఫరా చేసిన స్వచ్ఛ సంకల్ప బాక్సులను స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఆయా గ్రామాలకు పంపిణీ చేశారు. ఈ బాక్సులను ఉపయోగించుకుని ప్రజలు తమ ఇళ్ల ముందు మరియు వీధులలో ఆయా పరిసర ప్రాంతాలలో చెత్త మరియు వ్యర్థ పదార్థములను వేయక ప్రభుత్వాలు సరఫరా చేసిన ఈ బాక్సులలో ఉంచి ప్రతిరోజు పంచాయతీ కార్యాలయం నుంచి స్వచ్ఛ సంకల్ప క్లాప్ మిత్రాలు వచ్చినప్పుడు ఆయా చెత్త వారికి అప్పచెప్తే వారు తీసుకెళ్లి ప్రజలకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చేస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకమును ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వం పంపిణీ చేసిన స్వచ్ఛ సంకల్ప డబ్బాలలో చెత్త మరియు వ్యర్థ పదార్థాలను ఉంచి ఆ డబ్బాలను స్వచ్ఛ సంకల్ప క్లాప్ మిత్రాలకు అప్పచెపితే వారు క్లాప్ షెడ్లలో ఉంచుతారని, తద్వారా ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అధికారులు ప్రజలను కోరుతున్నారు. మీ ఆరోగ్య సమస్యలను వైద్యుల దృష్టికి తీసుకెళ్లి తగిన నివారణ పొందాలని కురిచేడు జెడ్పీటీసీ సభ్యులు నుసం వెంకట నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని కల్లూరు సచివాలయంలో సర్పంచ్ నక్క రామకృష్ణ సారథ్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ వెంకట నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజాక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టి ప్రతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తహసీల్దార్ జ్వాలా నరసింహ మాట్లాడుతూ గ్రామాలలో వైద్య బృందం ఉన్నప్పుడే శారీరకంగా మీకు కలిగిన సమస్యను వైద్యులకు తెలిపి తగిన వైద్యం పొంది మంచి ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలను కోరారు. సంఘ సేవకులు ముక్తిపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎంతటి పనైనా చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, ఆరోగ్యం లేకపోతే అభివృద్ధి ఆగిపోతుందని, అందుకే సీఎం జగన్ ప్రజా ఆరోగ్యం కోరి దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టారని, ప్రతి ఒక్కరూ ఈ పథకం ఉపయోగించుకుని ఆరోగ్యవంతులుగా ఉంటూ అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం జగనన్న కంటి వెలుగు అద్దాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్రావు, వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ షేక్ అబ్దుల్ కలాం, షేక్ నిసార్ బేగం, డాక్టర్ సుధారాణి, వైద్య సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. అక్రమంగా బొరుగుల బట్టిలో దాచిన 156 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 3 అదుపులోకి తీసుకున్నట్లు గిద్దలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరూరులో పక్కా సమాచారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు బొరుగుల బట్టిపై
మెరుపు దాడి చేసి 156 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కొమరోలులోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి వీటిని మండలంలో వివిధ గ్రామాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తున్న నేపథ్యంలో వీటిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం షాపుకు చెందిన ఓ వ్యక్తి మరో 2 ప్రైవేట్ వ్యక్తులతో పాటు మద్యం షాపు నుండి మద్యం బాటిళ్లను బెల్ట్ షాపులకు నిత్యం తరలించేవారని, ఈ నేపథ్యంలోనే తమకు అందిన పక్కా సమాచారం మేరకు వాటిని దాచి ఉంచిన బొరుగుల బట్టిపై దాడి చేశామని 156 బాటిళ్లు స్వాధీనం చేసుకుని 3 అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. బెల్ట్ షాపులు అక్రమంగా నడపడం నేరమని, మండలంలో బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా ఉంచామని, అక్రమంగా ఎవరు మద్యం అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్క పాడి రైతులు, పశు పోషకులు అధిక ఆదాయంతో జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడంలో జగనన్న ప్రభుత్వం అండగా నిలుస్తుందని మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు దుదేకుల పెద్దమస్తాన్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కేతగుడిపి సచివాలయ పరిధిలోని బుడ్డపల్లి గ్రామంలో కేతగుడిపి గ్రామ సర్పంచ్ డి పెద్దమస్తాన్ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఎఫెర్ట్ తరపున పశుసంవర్ధక శాఖ వారిచే ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో గేదెలకు, ఆవులకు టీకాలు వేసి జీర్ణకోశ వ్యాధులు సంక్రమించకుండా దగ్గరుండి నట్టల మందు పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్క రైతు, పశు పోషకులు వినియోగించుకోవాలని పశు వైద్య అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెద్దమస్తాన్ మాట్లాడుతూ జగనన్న పాలనలో పాడి పశువుల పెంపకదారులకు ఆదాయాన్ని మెరుగుపరుచుకుని వారి జీవన ప్రమాణాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. పశువులే జీవనాధారంగా ఉన్న పాడి రైతులు సకాలంలో పశువులను సంరక్షించుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకుని పశు వైద్యాధికారులు చెప్పిన సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. పశువులన్నింటికీ ఉచిత వ్యాధి నిరోధక టీకాలు వేయించి జీర్ణకోశ వ్యాధులు సంక్రమించకుండా దగ్గరుండి నట్టల మందు పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని కోరారు. పశువులకి, గొర్రెలకు, మేకలకు, ఆవులకు, గేదెలకు సంక్రమించే వ్యాధుల గురించి, వాటి నివారణ గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఏహెచ్ఏ భార్గవి, ఎఫెక్ట్ సంస్థ ప్రతినిధి జీవి నారాయణ రెడ్డి, గ్రామంలోని రైతులు, పశు పోషకులు, పశు పెంపకదారులు తదితరులు పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.